శ్రీలంకలోని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. 3 చర్చిలు 2 హోటళ్లు లక్ష్యంగా ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో 80 మందికి పైగా గాయపడ్డారు. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనల తీవ్రతను బట్టి ఆస్తి నష్టం భారీగానే ఉండొచ్చని చెబుతున్నారు. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల్లో అమర్చిన బాంబులను ఉగ్రవాదులు పేల్చారు. కొలంబోలో కోచ్చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కతువాపితియాలోని కటానా చర్చిలో బాంబు పేలుళ్లు జరిగాయి. షాంగ్రీ లా హోటల్ అలాగే కింగ్స్ బరీ హోటల్లో కూడా బాంబు పేలుళ్లు సంభవించాయి. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. శ్రీలంకలోని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. 3 చర్చిలు 2 హోటళ్లు లక్ష్యంగా ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో 80 మందికి పైగా గాయపడ్డారు. అయితే ప్రాణ నష్టం ఇంకా ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనల తీవ్రతను బట్టి చూస్తే ఆస్తి నష్టం భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల్లో అమర్చిన బాంబులను ఉగ్రవాదులు పేల్చారు.
శ్రీలంక రాజధాని కొలంబో చుట్టుపక్కల ప్రాంతాల్లో బాంబుల మూతతో దద్దరిల్లింది. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిలకు వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. 3 చర్చిలు 2 హోటళ్లు లక్ష్యంగా జరిగిన బాంబు పేలుల్లో 50 మందికి పైగా మృతి చెందగా 500 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొలంబోలో కోచ్చికాడోలోని సెయింట్ ఆంటోనీ చర్చి, కటువాపితియాలోని కటానా చర్చిలో బాంబు పేలుళ్లు జరిగాయి. షాంగ్రీలా హోటల్, కింగ్స్ బరీ హోటల్లో కూడా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆయా చర్చిలు, హోటళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుళ్లు జరిగిన చోట్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాధితుల్లో విదేశీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.